వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సంచలన మలుపు తీసుకుంది రావణ్ వ్యవహారం. రావణ్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగు చూశాయి. రావణ్ రిమాండ్ రిపోర్టులో మావో నేత హిడ్మా ప్రస్తావన కూడా ఉంది. యువత విద్యార్థులను నిషేధిత మావోయిస్టు సంస్థల వైపు ఆకర్షించేలా వ్యాఖ్యలు చేశాడంటూ కూడా పోలీసులు ఆరోపిస్తున్నారు. వ్యవస్థలపై ప్రజల్లో ద్వేషం వైషమ్యాలు పెంచేలా కుట్ర అంటూ కూడా ఆరోపిస్తున్నారు. రావణ్ హిడ్మాను కీర్తిస్తూ ప్రసంగాలు చేశాడని కూడా పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఒక సంచలనమైనటువంటి అంశాన్ని రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు చేర్చారని కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఇప్పటి వరకు 5 సార్లు అరెస్టు అనంతరం కూడా పవన్ కళ్యాణ్ మీద చేసినటువంటి వ్యాఖ్యలే కారణం అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి పరిస్థితి. ఏంటి ఈసారి హిడ్మాను కీర్తిస్తూ ప్రసంగాలు చేశాడని కూడా పోలీసులు ఆ రిమాండ్ రిపోర్ట్లో ఆరోపించినటువంటి ఒక ప్రధాన ఆరోపణ. దానికి సంబంధించి ఉన్నటువంటి రావణ్ కేసు ఒక టర్న్ తీసుకుంది. ఏ విధంగా చూడాలి? ఈ కేసుకు సంబంధించి అంటే మనం ముందు నుంచి కూడా ఇతను అరెస్ట్ చేసిన తర్వాత నుంచి కూడా ప్రతి ఒక్కటి కూడా ఇంట్రెస్టింగ్ గానే సాగుతోంది అనే విషయాన్ని అయితే మనం అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే తాజాగా జరిగినటువంటి పరిణామాలు కూడా కొంత ఆ కోణంలోనే మలుపు తిరుగుతూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే 4 కేసులు నమోదైన తర్వాత 5వ కేసు ఏకంగా ఈ ఉపా చట్టం కింద నమోదు కావడం, అంటే ఇతను వరవరరావు లేదంటే మిగిలిన ఉమర్ ఖలీద్ కానీ ఇట్లా కొంతమంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి మాదిరిగా ఇతను కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం లేదు అనేటువంటి మాట బలంగా వినపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ తరుణంలో అంటే నిన్న రిమాండ్ ఇచ్చారు. రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు పేర్కొన్నటువంటి అంశాలు చాలా సంచలనంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే మావోయిస్ట్ కాల్పుల్లో పోలీస్ కాల్పుల్లో మరణించినటువంటి హతమైనటువంటి మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించి ఇతను కీర్తిస్తూ ప్రకటనలు చేశాడు, ప్రసంగాలు చేశాడు. అదేవిధంగా యువతను మావోయిస్టుల వైపు అలాగే నక్సలైట్ సంస్థల వైపు నడిపించే దిశగా ప్రసంగాలు ఉన్నాయి అనే కోణంలో పోలీసులు అయితే కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే కొంత అంటే రాష్ట్రాన్ని అస్థిరపరిచే విధంగా కూడా తన ప్రయత్నం చేశాడనే విధంగా కూడా కొన్ని ఆరోపణలు వినపడినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మరి ఈ కేసుకు సంబంధించి అతని విషయంలో అంటే పోలీసులు ఏ విధంగా మరిన్ని అంటే ఇంకా రిమాండ్ రిపోర్ట్ లో కానీ రేపొద్దున ఒకవేళ కస్టడీలోకి తీసుకుంటే, ప్రస్తుతం అతను జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు కాబట్టి తర్వాత పోలీసులు కనుక కస్టడీలోకి తీసుకుంటే ఎటువంటి పరిణామాలు ఉండొచ్చు అంటే విచారణలో అతను విచారిస్తే ఎటువంటి అంశాలకు సంబంధించి వాళ్ళు ఏమన్నా సాంకేతిక ఆధారాలు కానీ లేదంటే దీనికి సంబంధించి ఇంకా మరికొన్ని అంశాలకు సంబంధించి అంటే ఇప్పుడు ఇతను వెనక ప్రకాష్ రాజ్ ఉన్నాడని లేదంటే మరికొంతమంది ఉన్నారనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఆ కోణంలో ఏమన్నా పోలీసులు ఆరోపిస్తారా, దాని విషయాలు ఏమన్నా ప్రస్తావిస్తారనే చూడాలి. రైట్, ఇప్పటి వరకు కూడా జనసేన నేతలు కార్యకర్తలు రావణ్ని ఎటు తీసుకువెళ్తున్నా కానీ దాడి చేయడానికే ప్రయత్నించినటువంటి సిచ్యువేషన్ ఉన్నట్టుండి ఈ వ్యవహారంలో హిడ్మా పేరు రావటం మొత్తం ఈ కేసును అంతటి కూడా అంటే జనసేన కార్యకర్తల ఆగ్రహాన్ని తగ్గించేటువంటి క్రమంలో తీసుకున్నటువంటి ఒక చాకచక్యమైనటువంటి చర్య కింద దీన్ని చూడొచ్చంటారు. ఆ కోణంలో ఇక్కడ మనం కొన్ని విషయాలు ఆలోచించాలి. మురళి అతను అతని టీం కానీ అతను కానీ ఇక్కడ మనం అంటే ఈ విషయాన్ని ప్రస్తావించవచ్చో లేదు తెలియదు కానీ కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే ప్రదర్శించారు సోషల్ మీడియాలో కానీ అతని మద్దతుదారులు. అంటే ప్రభుత్వాన్ని ఒక రకంగా అంటే ప్రభుత్వ న్యాయవాదులు వీళ్ళందరినీ కూడా అవమానపరిచే విధంగా కొంత వాళ్ళ పోస్టులు కానీ ప్రభుత్వాన్ని అవమానపరిచే విధంగా అంటే అతనికి సంబంధించి బయటకు వచ్చినటువంటి ఫోటోలు కానీ ఇవన్నీ కూడా కొంత ప్రభుత్వాన్ని అంటే సొంత కూటమి పార్టీల కార్యకర్తలు టార్గెట్ చేసే విధంగా పరిస్థితి క్రియేట్ అయింది. కాబట్టి ఇక్కడ కొంత ఈ చట్టం విషయంలో ఇక అతని పాత ప్రసంగాలు అలాగే మన ఏలూరులో దళిత క్రైస్తవులు సభలో చేసినటువంటి వ్యాఖ్యలు వీటన్నింటినీ కూడా బయటకు తీసి కొంత అంటే ఈ కేసు మొత్తాన్ని కూడా ఇప్పుడు రాజకీయం అనేటువంటి అంశాన్ని పక్కకు నెట్టేసి దేశద్రోహం కిందకు తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ మీద చంద్రబాబు మీద లేకపోతే రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళ మీద చేసినటువంటి వ్యాఖ్యలన్నీ కూడా ఒక పక్కకు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది. కేవలం ఇప్పుడు అతను చేసినటువంటి ఏదైతే విద్వేషపూరిత ప్రసంగాలని కానీ లేదంటే హిడ్మా మావోయిస్ట్ అధినేత హిడ్మాకి సంబంధించినటువంటి ప్రసంగాలని కానీ ఈ కోణంలోనే విచారణ సాగేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక సంచలన మలుపు అయితే తీసుకుంది రావణ్ వ్యవహారం. జనసేన నేతలు జన సైనికులు రావణ్ని పోలీసులు ఎటు తీసుకువెళ్తున్నా సరే పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశాడు, అనవసరమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు, మాకు అప్పగించండి. గత 5-6 రోజులుగా కూడా ఈ వ్యవహారం అనేది అట్టుడికిపోతున్నటువంటి సిచ్యువేషన్. రాజకీయంగా కూడా ఏ స్థాయిలో సంచలనం రేపిందో కూడా అందరికీ తెలిసిందే. ఈ అంశానికి సంబంధించి రిమాండ్ రిపోర్టులో పోలీసులు చేర్చినటువంటి ఒక కీలక అంశం అనేది ఒకంత సంచలనంగా మారింది. హిడ్మాకు సంబంధించి ప్రస్తావన కూడా జరిగింది. హిడ్మాను కీర్తిస్తూ రావణ్ చేసినటువంటి ప్రసంగాలు యువతను
పక్కదారి పట్టించే విధంగా ఉన్నాయి అనేది కొత్తగా వెలుగులోకి వచ్చినటువంటి అంశం. మరి దానికి సంబంధించి కోర్టుకు ఎలాంటి సాక్ష్యాలు ప్రొడ్యూస్ చేయబోతున్నారు ఏంటి అనేది కూడా ఒకంత పోలీసుల వద్ద ఆ సాక్ష్యాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. చూడాలి. ఉన్నట్టుండి రావణ్ వ్యవహారం రాజకీయ మలుపులోంచి ఇమ్మీడియట్గా మావోయిస్టు వైపు యువతని ఆకర్షిస్తున్నారు అనేటువంటి కోణంలో ఈ కేసు కూడా డైవర్ట్ అయిందని కూడా కొంతమంది అంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ మీద చేసినటువంటి వ్యాఖ్యల కారణంగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారని మొదటి 4 అరెస్టులు కూడా క్లియర్ కట్గా అదేవిధంగా చూపించింది. కానీ 5వ అరెస్టుకి సంబంధించి రిమాండ్ రిపోర్టులో పొందుపరిచినటువంటి అంశం అయితే సంచలనంగా మారింది. రావణ్ రిమాండ్ రిపోర్ట్లో మరికొన్ని కీలక అంశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. మావోయిస్టు నేత హిడ్మా ప్రస్తావన రావటం, యువత విద్యార్థులను నిషేధిత మావోయిస్టు సంస్థల వైపు ఆకర్షించేలా వ్యాఖ్యలు చేశాడు అనేది కూడా పోలీసుల ప్రధాన ఆరోపణ. వ్యవస్థలపై ప్రజల్లో ద్వేషం వైషమ్యాలు పెంచేలా కుట్ర అంటూ కూడా ప్రధానంగా పోలీసులు ఆరోపిస్తున్నారు. రావణ్ హిడ్మాను కీర్తిస్తూ ప్రసంగాలు చేయడమే దీనికి సంబంధించి కారణం అని కూడా ప్రధానంగా చెప్తున్నారు. చూడాలి ఏ విధంగా ఉండబోతోంది అనేది.